ఒక మహిళ బైక్ నడిపినా ఆటో నడిపినా ఈ జనాలంతా వింతగా చూస్తారు, అవసరమైతే అవమానిస్తారు. కానీ ఈ అవమానాలన్నింటినీ దిగమింగుకొని తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ఆర్టీసీ మహిళా డ్రైవర్గా చరిత్ర సృష్టించింది సరితా నాయక్. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా తను డ్రైవర్గా ఢిల్లీలో కొన్ని సంవత్సరాలు వర్క్ చేసి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్గా తొలి మహిళా డ్రైవర్గా తెలంగాణలో నియమించబడ్డది. నిజంగా ఈ మహిళకు అవకాశం కల్పించినటువంటి తెలంగాణ గవర్నమెంట్కి నా తరపునైతే అభినందన తెలియజేస్తున్నా. ఒక మహిళకు ఇంత అండగా నిలబడడం నిజంగా మామూలు విషయం కాదు. అదేవిధంగా మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పేసి నిరూపించింది ఈ సరితా. మొన్నటికి మొన్న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని చేపట్టి పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది కూడా ఇద్దరు మహిళలే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏ రంగంలోనైనా సరే ఎన్ని అవమానాలు ఎదురైనా మహిళలు తలుచుకుంటే వాళ్ళు ఏదనుకుంటే అది సాధించి చూపిస్తారనడానికి సరితా నాయక్ ఒక ఉదాహరణ నిలిచింది. జై హింద్.